రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చింది. 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 315 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి చరణ్ కెరీర్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా హీరోలో ఒక అరుదైన రికార్డ్ నమోదైంది. వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలు 300 కోట్ల క్లబ్ లో చేరి బాక్స్ ఆఫీస్ వద్ద తమ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ చిత్రంతో మొదటగా ఈ మార్క్ నందుకోగా, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మణశంకర వరప్రసాద్ గారు సినిమాతో తన బాక్స్ ఆఫీస్ స్టామినాను నిరూపించి 300 కోట్ల రూపాయల క్లబ్ లో చేరారు. ఇప్పుడు రామ్ చరణ్ సైతం పెద్ది సినిమాతో అత్యంత వేగంగా 300 కోట్ల రూపాయల మార్కును దాటేసి మెగా హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు. ఇలా చిరు, చరణ్, పవన్ వరుసగా 300 కోట్ల రూపాయల క్లబ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక పెద్ది చిత్రంలో రామ్ చరణ్ నటనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా చెరీ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ వన్ మ్యాన్ షోగా సినిమాను నిలబెట్టారని బన్నీ అప్రిషియేట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొత్తంగా చరణ్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పెద్ది చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.